రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకు పైగా ఎకరాల భూములు నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీహోల్డ్ అయ్యాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా అన్నారు. వాటి లెక్కలు తేల్చే పనిలో ఉన్నామన్నారు. మదనపల్లె ఫైలదగ్ధం ఘటన ప్రమాదవశాత్తు జరిగే అవకాశమే లేదంటున్న సిసోదియాతో ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా 1,45,000 ఎకరాల మేర అక్రమాలు జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ భూ అక్రమాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మనతో ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి ఎన్ని అక్రమాలు ఉన్నాయి, అలాగే ముఖ్యమంత్రి ఏం సమీక్షించారు, మీకు ఆదేశాలు ఏమి ఇచ్చారు? రాష్ట్రం అంతా గుర్తించింది ఏమిటంటే 9 లక్షలు ఎకరాలు భూములు ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఫ్రీ హోల్డ్ అయిపోయిన తర్వాత ఎవరైనా కొనొచ్చు, ఎవరైనా అమ్మొచ్చు, అంటే దాని మీద ఏమైనా ట్రాన్సాక్షన్ ఈ భూములు ఇప్పుడు దాకా 22A రిజిస్ట్రేషన్ డిపార్ట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండే 9 లక్షలు ఎకరాల భూములు ఇప్పుడు ఈరోజు అవి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. దాంట్లో 25,000 ఎకరాలు ఆల్రెడీ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని జీపీఏలు రిజిస్టర్ అయినాయంటే ఇంకా మేము అడుగుతున్నాము. బికాజ్ ఒకటి రిజిస్ట్రేషన్ అయిపోయి, ఇంకొక జీపీ అంటే ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని పవర్స్ వచ్చేది, ఆయన ఎప్పుడైనా అమ్మేస్తాడు. మదనపల్లిలో ఒక ఘటన జరిగింది. ఈ భూ అక్రమాలని కప్పిపుచ్చడానికి ఒక ఫైల్స్ దగ్ధం చేశారన్న ఆరోపణలు అయితే వచ్చాయి. దీని మీద ప్రత్యేకంగా మీరు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించారు. ఏం గమనించారు అక్కడ? సండే 21 నైట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 10:50 అండ్ 11:30 మధ్యన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే 10:50 దాకా ఒక ఆయన గౌతమ్ అనే ఒక సీనియర్ అసిస్టెంట్ ఆఫీస్లోనే ఉన్నాడు, పనిచేసి వెళ్ళాడు 10:50, కాబట్టి అప్పుడు దాకా ఫైర్ లేదు. 11:30కి ఈయన లేచాడు, ది వాచ్మెన్ అక్కడ విఆర్ఏ లేచి పెద్ద మంటలు, పెద్ద తడతడ సౌండ్ విన్నాడు. బయట వెళ్ళాడు, ముందు పక్క ఉన్న వాచ్మెన్ పిలుద్దామని ట్రై చేశాడు, ఏం కాకపోతే ఫైనల్గా అతని తాలూకా ఇమీడియట్ సుపీరియర్ డిప్యూటీ తహసీల్దార్ ఒక ఆమె ఉంది, ఆమెకి ఫోన్ చేశాడు. 17 నిమిషాల్లోనే ఫైర్ టెండర్ వచ్చేసింది. ఈ 17 నిమిషాల్లోనే 2,440 ఫైల్స్ కలిపినాయి. మొత్తంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, రసాయన ప్రమాదం వల్ల జరిగిందా, ఏం అభిప్రాయపడతారు మీరు? షార్ట్ సర్క్యూట్ అయితే జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే డైరెక్టర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఇది లేదని చెప్పడం జరిగింది. నేను ఆ రిపోర్ట్ చూశాను, చదివాను. ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్ ఇది షార్ట్ సర్క్యూట్ కాదు. రెండోది ఏదో యాక్సిడెంట్ జరిగి ఉంటుందని అనుకుంటున్నారు, కానీ యాక్సిడెంట్లా అనిపించట్లేదు. అందుకే ఇది కావాలని చేసిన పని అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి అక్కడ కాలిపోయిన ఫైల్స్లో బాగా అవకతవకలు జరిగి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం అయితే, ఎవరైతే 2.5 years పని చేశారు అక్కడ, మురళి అని పాత ఆర్డీఓ గారు, ఆయన అదే రోజు వచ్చి గౌతమ్ని కలవడం, గౌతమ్ ఆ నైటు 10:50 దాకా అక్కడ ఉండడం, అది అబ్నార్మల్ టైం. 10:50 దాకా ఆఫీస్లో ఎవరు ఉంటారు? తర్వాత ఆయన వెళ్ళిన ½ an hourలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగిపోవడం. అంటే ఫైల్ కలిస్తే దాని మీద బాగా మనం ప్రయత్నాలు చేస్తే తప్ప ఫైల్ కాలదు. సపోజ్ పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఆయిల్ ఏది పెట్టలేదనుకోండి, ఆ ఫైల్ బికాజ్ ఇది థిక్ అయితాలు ఇలా ఉంటాయి కదా, ఆక్సిజన్ లోపల ఉండదు, కాబట్టి సైడ్ నుంచి కొన్నిసార్లు ఆగిపోతుంది కదా, ఆరిపోతుంది ఫైర్. మనం కొన్నిసార్లు కష్టమే ఫైల్స్ కలవగా ఇది చేయడం. మాది అయితే ప్రిలిమినరీ కన్క్లూజన్ అయితే ఇది ఆర్సనే అని. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు తదుపరి? అయితే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్డీఓ, తర్వాత పూర్వం చేసిన ఆర్డీఓ మురళి, తర్వాత ఇప్పుడు ఉన్న హరిప్రసాద్ గారు, తర్వాత ఆ గౌతమ్ అనే సీనియర్, వాళ్ళ ముగ్గురిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసు చాలా మందితో విచారిస్తున్నారు. మాధవ్ రెడ్డి తర్వాత తుకారాం, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఉండేవాడు పాత ఆర్డీఓ మురళి గారికి. వాళ్ళు ప్రతి వారం వచ్చి కలవడం, ఇంట్లో ఆఫీస్లో కలవడం జరిగేది. బాగా ఫైల్స్ అప్పుడు మూవ్మెంట్ అయ్యేవి. వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అది ఎట్లాగా వాళ్ళు ఇంట్లో సోదాలు జరిగినాయి. మాధవ్ రెడ్డి అబ్స్కాండ్ అయిపోయాడు. తర్వాత మన రామచంద్ర రెడ్డి గారి పిఏ ఇంటికి ఈరోజు సోదాలు జరిగినాయి. సిఐడి చాలా ముమ్మరంగా ఇది చేస్తుంది. ఒకసారి ఇటు మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడం, ఒకసారి వీళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడం, అంటే త్వరలోనే నిజాలు బయటికి వచ్చేస్తాయి. వ్యాప్తంగా గత 5 ఏళ్లలో చాలా చోట్ల ఇలాంటి భూ అక్రమాలు జరిగాయి అని చెప్పి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫైల్స్ని కానీ లేకపోతే ఆఫీసులు కానీ సెక్యూర్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు రెవెన్యూ శాఖ తరఫున? ఇప్పుడు ఈరోజు మాత్రం చీఫ్ మినిస్టర్ గారు, గౌరవనీయులు సీఎం గారు ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఆఫీస్లో మీరు ఎనర్జీ ఆడిట్ చేయించేయండి. ఎక్కడైనా ఇలాంటి లూజ్ వైర్స్ లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవే అవకాశాలు లేకుండా చూడండి. రికార్డ్ రూమ్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే దాని మీద
ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో లోపల కరెంటు లేకపోవడము, తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ 100% ఉండడం, తర్వాత కింద ఇవన్నీ అలాగే ఉన్నాయి. అవన్నీ రివిట్రేట్ చేస్తూ రికార్డ్ రూమ్స్, తర్వాత మిగతా ఏరియాస్ కూడా ఇది సేఫ్ గార్డ్ చేయాలి అని మేము అందరికీ రెవెన్యూ ఆఫీసర్స్ మాత్రం అందరికీ ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. బ్యాకప్ తీసుకుని వేరే చోట పెట్టడం, కాబట్టి అన్ని రికార్డు ఉంటాయి. తర్వాత ఫిజికల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయి దానికి మైక్రో ఫిల్మింగ్ అని చేయడం, లేకపోతే స్కాన్ చేసి పెట్టడం, కానీ వేరే చోట పెట్టడం అనేది మాత్రం మేము ఇన్స్ట్రక్షన్, ఎందుకంటే ఇంపార్టెంట్ రెవెన్యూ రికార్డ్స్ అలా కాలిపోతే చాలా కష్టం. అంటే సర్వే రాళ్ళు కావచ్చు, లేకపోతే పాస్ పుస్తకాలు కావచ్చు, గత ముఖ్యమంత్రి బొమ్మ వేశారు అనేది ఒక ఆరోపణ. దీని మీద మీరు ఏం చేయబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? పాస్బుక్స్ అన్నీ రిప్లేస్ చేస్తాం. ఓన్లీ గవర్నమెంట్ తాలూకా లోగో ఉంటుంది, పట్టాదారు తాలూకా పేరు ఉంటుంది, అతని తాలూకా ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఏ రకమైన పొలిటికల్ సింబల్ మాత్రం దీని మీద ఏముండదు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన భూ హక్కు పత్రం, అది గవర్నమెంట్ లాగే కనిపిస్తుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మదనపల్లిలో మీకు వందలాది అప్లికేషన్స్ వచ్చాయి ప్రజల నుంచి. సో ఎలాంటి ఏ తరహా అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తారా దీనికి సంబంధించి? అంటే నేను అవి అంతా కంప్యూటరైజ్ చేపించేసాను. కంప్యూటరైజ్ చేపించేస్తే మొత్తానికి నాకు ఆ రోజు వచ్చిన పెటిషన్స్ మొత్తం చూస్తే ఒక 482 వచ్చినాయి. ల్యాండ్ గ్రాబింగ్ 171 కేసెస్, ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ 55 కేసెస్, సెక్షన్ 22A 23 పెటిషన్స్, ROR పెటిషన్స్ 127, కోర్ట్ కేసెస్ 15, ల్యాండ్ అక్విజిషన్ 20, ల్యాండ్ డిస్ప్యూట్ 52, 19 ఇతర్ అది ఇది ఏ కేటగిరీ ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు, ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఒక కార్యాచరణ ఉందా, ప్రత్యేకించి ఫిర్యాదుల రెడ్రెసల్కి? అంటే గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు ఈరోజే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా అందరికీ. మీరు ఏం చేయాలంటే, ఒకటి ప్రజల్లో బాగా అవేర్నెస్ బిల్డప్ చేయాలి. తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు చెప్పారు, ఎవరికైనా ప్రాబ్లం ఉంది వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి, ఆర్టీజీఎస్కి ఫోన్ చేయవచ్చు, టోల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు. మేము ఒక సెపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అడిగాము, సెపరేట్ ఇస్తే ల్యాండ్ రిలేటెడ్ అన్నీ దాని మీద పోవడమే కాకుండా, రెండోది బాగా అవేర్నెస్ బిల్డప్ చేయాలి. తర్వాత ప్రజలతో మనం ముఖాముఖి చేయాలి. అయితే ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే, ప్రతి వారం ప్రతి 10 రోజులు ఒక్కచోట పోయి, ముందు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న లైక్ ప్రకాశం, బహుశా నెక్స్ట్ మంత్ ప్రకాశం పెట్టి, తర్వాత నెక్స్ట్ వీక్, తర్వాత దాని తర్వాత కావాలంటే విశాఖపట్నం ఒక 2 రోజులు, తర్వాత ఇప్పుడు ఏంటంటే అన్ని ఆఫీసర్స్, అంటే స్పెషల్లీ మాకు ఉన్నవాళ్ళు CCLA, కమిషనర్ సర్వే అండ్ IG రిజిస్ట్రేషన్స్, ఈ ముగ్గురు కీలకమైన అధికారులు కాబట్టి వాళ్ళతో నేను వెళ్తాను. అడ్వాన్స్లో నోటీస్ ఇస్తాను, ప్రజలకి అందరికీ ముందే తెలియపరుస్తాము. మేము ఒక ప్లేస్ ఫిక్స్ చేస్తాం, టైం ఫిక్స్ చేస్తాం, అక్కడ కూర్చుని ఉన్నటువంటి అన్నీ మేము అర్జీలు తీసుకుంటాం, వాటిని కంప్యూటరైజ్ చేస్తాం. వారం కన్సర్న్ ఆఫీసర్స్తో రివ్యూ చేసి ఉన్న ప్రాబ్లమ్స్ని అన్నీ సాల్వ్ చేస్తామని మా యాక్షన్ ప్లాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ RP సిసోడియా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.